ఏంటి సంగతులు? లాస్ వేగస్ నుంచి ఒక గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్ అని చెప్పి ఒకటి ఉంటుంది. లాస్ వేగస్ వచ్చి ఇంత మంచి సిటీ చూపించకుండా ఏరియా 51 గుట్టలు బుట్టలు అన్నీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. నాకు సిటీలు నచ్చవు. ఏరియా ఎంత రిమోట్ ఉంటే అంత ఇష్టం. రాడ్ ఉండాలి. వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్ అనేది ఎడారి మధ్యలోనే ఇది కూడా. అయితే మొత్తం కొండలన్నీ కూడా ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటాయి. ఒకసారి వెళ్దాం పద. గంట ఏమి దుమ్ము కొట్టుకుపోయింది రా బండి. దట్స్ ఓకే. ఇంట్లో పెట్టి గరాజ్లో పెట్టి పిసుక్కుంటూ కూర్చోడానికి కాదు కదా బండి, ఇంకా చూసుకుంటూ కూర్చోడానికి కాదు కదా బండి కొనుక్కుంది. హోటలు చెక్అవుట్. ఎప్పుడైనా మార్స్ అంగారక గ్రహం మీదకి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? ఒక్కసారి కూడా వెళ్ళలేదా వారిని? సరే, ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. పెట్రోల్ షెవ్రాన్ గ్యాస్ స్టేషన్లో ఆపాను. ఇక్కడ పెట్రోలు $4.50 ఉంది ఒక్క గ్యాలన్. అంటే లీటరు 110 పడుతున్నట్టుంది. అది అక్క పక్క నుంచి ఇంకో బోర్డు కనపడుతుంది, ఏఎంపిఎం అనే గ్యాస్ స్టేషన్. అందరూ $3.50, అంటే ₹90. మీరేమో రిచ్ అంటుంటారు నన్ను. ఇంకా వెళ్ళిపోతున్నా అక్కడికి. ఇక్కడ కొట్టట్లే గ్యాస్. అదనమాట, పక్కకు వచ్చేసా. ఫుల్ ట్యాంకుకి $16 మిగులుతాయి. $16 అంటే 1400. దానికి అంత సీన్ అవసరం అంటే $16 అంటే 150 కిలోమీటర్లు డ్రైవ్ చేయొచ్చు. అంటే 150 కిలోమీటర్లు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం మనం. అది చాలా రోజుల నుంచి బండి తోలుతున్నానా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫ్రంట్ షీల్డ్ పగలలేదు నాకు. ఎందుకంటే ముందు బళ్ళకి ఎప్పుడు దూరంగా ఉంటాను కదా. అందరు వెనకాల ముందే వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. రాయి కొట్టిందంటే చిప్పు పగిలిద్ది. పవర్ సరిపోవట్లేదు, హై పవర్డ్. ఇంకా మన బండి 395 హార్స్ పవర్. ఇంకా అంత 400-450 హార్స్ పవర్ కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే బళ్ళు లాంగ్ డ్రైవ్లు కొట్టడానికి పనికిరావాయి. కొంచెం బ్రూటల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కంట్రోల్ కూడా నేర్చుకోవాలి. అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇట్లా లాంగ్ డ్రైవ్లు కొట్టామనుకో, మనం నడిపే నడుపుడికి యాక్సిడెంట్లు అయినా అవుతాయి. బొక్కలే డబ్బులుంటే కొనేసుకునేవాడివి అనుకుంటున్నారు కదా. ఒక రకంగా అది కరెక్టే. ఎంతైనా ఆ సూపర్ హై హార్స్ పవర్ ఉన్న బళ్ళు లాంగ్ డ్రైవ్లకి పనికిరావు. ట్రస్ట్ మీ తమ్ముళ్ళు, లాంగ్ డ్రైవ్లు కొట్టడానికి అవి పనికిరావు. బండి ఇంట్లో పెట్టుకొని ఊళ్ళో అటు ఇటు ఒక రౌండ్ వేసుకోవడానికి, లేకపోతే సరదాగా తీసుకెళ్ళి నా దగ్గర ఈ బండి ఉందని చూపించుకోవడానికి తప్ప వెరీ వెరీ లాంగ్ డ్రైవ్లు కొట్టడానికి అవి పనిచేయవు. ఈ కొండలో నుంచి వెళ్తాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 10 నిమిషాలు. ఎంట్రన్స్ పాయింట్కి 10 నిమిషాలు. ఆ లోపల మళ్ళీ ఉంటుంది డ్రైవ్ 1 గంటన్నర 2 గంటలు ఓపిక. ఇక ఇప్పుడే మెయిన్ ఎంట్రన్స్కి వచ్చామన్నమాట. ఇదిగో వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్ అంటారు. మామూలుగా పార్క్ అంటే అందరు వెళ్ళి ఆడుకునేవి కదా మన దగ్గర. ఇక్కడ ఇట్లా ఎడారి మధ్యలో ఉన్న ఈ పెద్ద పెద్ద వాటిల్ని కూడా నేషనల్ పార్క్స్, స్టేట్ పార్క్స్ అంటారనమాట. లోపలికి వ్యాలీ ఆఫ్ ఫైర్ అని పేరు పెట్టడానికి కారణము, సాయంత్రం పూట సూర్యారావు అస్తమించే టైంకి ఈ లోపల ఉన్న ఈ కొండలన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి.
మార్స్ కనుక ఎలా ఆరెంజ్ కలర్లో ఉంటుందో ఆరెంజ్ కలర్లో ఉండి ఇట్లా ఫైర్ పెట్టి నిప్పు పెట్టి అంటించినట్టు ఉంటాయి అన్నమాట. అందుకని ఆ పేరు పెట్టారు. ఇక ఇక్కడి నుంచి ఆ లోపలికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. చూడు మౌంటైన్స్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, ముందు కలర్ మారుతాయి. ఇదిగో ఒక్కో కారుకి $15 ఫీ ఇక్కడ. అది ఇప్పుడే లోపలికి వచ్చామా, ఇక్కడి నుంచి ఇదిగో ఇలా ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం. ఫైర్ డేంజర్ హై టుడే, లో ఎప్పుడు ఉందిలే కానీ ఎప్పుడు హై ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. చాలా యూనిక్ ప్లేసు. ఈ కలర్లో ఇట్లా మొత్తం ఆరెంజ్ కలర్లో ఉండటం లాంటి ఇటువంటి ప్లేసు యుఎస్లో ఇది ఒక్కటే. ఆ కోట్ల గ్రహాల్లో మనం పేర్లు పెట్టుకుంది 9కి. అందులో మార్స్ అంగారగ్రహం ఒకడు, అందరిలో కల్లా పెద్దోడు జూపిటర్ గ్రహము. ఇట్లా నేల ఉన్నట్టు సాలిడ్గా ఉండదు. జూపిటర్ అనేవాడు గ్యాస్ జైంట్, అంటే మొత్తం గ్యాస్ తోటి ఉంటాడు. సన్ను కనుక హైడ్రోజన్ తోటి నిండి అలా ఉంటాడో అలా ఉంటాడనమాట. అయితే జూపిటర్ అనేవాడు అసలు లెక్క ప్రకారము సన్ను నక్షత్రం అనమాట. నక్షత్రం అవ్వాల్సిన వాడు ఆ లోపల ఉండే ఫ్యూయల్ సరిపోక అంతే ఉన్నాడనమాట. ఒక గ్రహము ఏదైనా సరే నక్షత్రం అవ్వాలి అంటే ఎంతో పెద్దగా ఉండాలన్నమాట. సూర్యారావు చాలా చిన్నోడు నక్షత్రాల్లో కూడా. ఇప్పుడు జూపిటర్ కనుక నిజంగా స్టార్ అయ్యాడు అంటే ఒక 10 సెకండ్లలో కాలిపోతాడు, అయిపోతుంది. ఇంకా జూపిటర్ అనేవాడు ఉండడు. అందుకని ఫ్యూజ్ అవ్వలేదు, లోపల ఎలగలేదు. సరేలే, ఏదో చెప్పబోద్దు ఏం చెప్పా. ఇదిగో మౌంటైన్స్ చూడు ఎలా ఉంటాయో. అక్కడికి వెళ్ళి ఏదైనా ఎక్కుదాం. ఇదిగో ఒక లుక్కు. ఇక్కడ సన్లైట్ చాలా బ్రైట్గా ఉంది. వీడియో ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈ కలర్లు కూడా పడుతున్నాయో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. జూమ్ వేద్దాం. ఇలా ఉంటాయన్నమాట. షేప్ చూడు ఎంత యూనిక్గా, ఎవరో ఆర్ట్ వేసినట్టు ఎలా ఉన్నాయో. ఇటకరాళ్ళు, కాల్చిన ఇటకరాళ్ళు ఉంటాయా, ఎగ్జాక్ట్గా అంతే ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ చూడు, గాలికి కోసేసింది అనమాట. గాలికి కోసేసి ఇలా అయింది. హోల్స్ అన్నీ ఎవరో పెట్టినవి కాదు, న్యాచురల్గా ఫామ్ అయినాయి అన్నీ. మొన్న వీడియోలో వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ అనే ఒక పాముగాడిని చూపెట్టాను. మీరు ఎవరన్నా చూసారా ఆ వీడియో? ఆ పాముగాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ తిరిగి. ఎంత డెడ్లీ అంటే మన ఇండియాలో రక్త పింజేరు ఉంటుంది కదా, సేమ్ అదే జాతి అనమాట పింజేరుగాడు.
ఆ కొండల మధ్యలో నుంచి స్టార్ట్ అయినాయి కదా. ఇంకా ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇప్పటికీ కూడా ఇంకా కింద నుంచి మొలుస్తూనే ఉన్నాయి కొన్ని. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అదిగో అక్కడ చూడు కొండల మధ్యలో నుంచి వస్తున్నాయి, చూసారా? అదిగో కొత్తగా ఫామ్ అవుతున్నాయి అన్నమాట అవన్నీ. ఇది మరీ గుండ్రంగా ఉంది, ఇది మనం ఎక్కలేం. ఇదేదో కొంచెం వెరైటీ షేప్ ఉంది, ఇది ఎక్కుదాం. ఈ లేయర్లు ఉండటానికి కారణం ఏంటంటే చెప్తా చూడండి. ఇదంతా కూడా లైమ్ స్టోను, శాండ్ స్టోను. ముఖ్యంగా లైమ్ స్టోన్ అనే మెటీరియల్ ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలు నాడు, అప్పుడు మీరు ఎవరో పుట్టలేదు, ఆ టైంలో ఎక్కడి నుంచో వేరే జాగ్రఫీ, వేరే దగ్గర ఉన్న ఇసుక అత్యధికమైన స్పీడ్ తోటి గాలికి ఎగురుకుంటూ వచ్చి ఈ వ్యాలీలో ఇక్కడ పడింది. ఇక్కడ ఎందుకు పడింది? కొండల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండేసరికి ట్రాప్ అయిపోయింది ఇసుక అట్లనే పడిపోయి వచ్చినట్టు పడిపోతూ ఉంది. కొంచెం పడి సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నాడు తర్వాత మెల్లగా ఒక్కొక్కటి గట్టిగా అయిపోతా లేయర్లకు మళ్ళీ వచ్చిన లేయర్ ఇక్కడ పడి కొన్నాళ్ళకి, తర్వాత ఇంకో లేయరు, అలా ఈ లేయర్లన్నీ తయారయ్యి గట్టి పడిపోయినాయి అనమాట, బిగుసుకుపోయినాయి. ఎక్కేద్దాం పట్టు. పైన ఉన్నాం. చూడు సేమ్ ఇటకే, కానీ కొంచెం గట్టిగా ఉంది ఇంకా. పైనుంచి ఇంకా వ్యూ బాగుంది. ఓకే, అది ఒక లుక్కు. ఇంకా లోపలికి వెళ్దాం, డ్రైవ్ చేసుకుంటా ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఎక్కడమైతే ఎక్కాం, ఇది కాదు. అమ్మయ్యా, ఇదిగో హోల్స్. ఇందాక చెప్పానా విండ్ మూలాన బొక్కలు పడి ఉంటాయని. శాండ్ స్టోన్ వీకెండ్ బై వెదరింగ్. అది లాస్ వేగస్ వచ్చిన వాళ్ళకి చాలామందికి ఈ స్పాట్ ఉంటుందని తెలియదు. నాకెట్ట తెలుసు అంటే, ఎప్పుడు కొంచెం బయట తిరగడం అలవాటు కదా. వ్యాలీ ఆఫ్ ఫైర్ అని బోర్డు చూసా ఎప్పుడో చాలా సంవత్సరాల నాడు. ఏముందా అని తిప్పేసా బండి, ఇది కనపడింది. చాలామంది చెప్పా మన వాళ్ళు, తర్వాత చాలామంది వెళ్ళారు.
ఇక్కడ ఇంకో ప్లేసు. అసలు అసలు చూడు ఎంత అందంగా ఉందో చూడు. ఇవన్నీ ఎక్కేయాలని ఉంది. ఏది పడితే అది ఎక్కేయాలని ఉంది. కింద పడితే కోడిగుడ్డు పగిలినట్టు పగులుతా నేనైతే. అట్లా అని చెప్పి ఊరుకోం రో, ఎక్కేడే. తర్వాత ఏం జరిగేది తర్వాత ఇందాక చెప్పానా మార్స్ మీదకి తీసుకెళ్తానని. ఇదే అన్నమాట. మార్స్ మీద కూడా ఇంతే ఉంటుంది. ఫోటోలు చూసాం కదా. లోపలికి వెళ్దాం. మన దగ్గర ఇటువంటి కాంబినేషన్ ఎవరైనా చూసారా? ఇదిగో చూడు, మొరుము. మన దగ్గర మొరుము ఉంటుంది కదా. అబ్బా ఆగు, కెమెరా ఇందులో నుంచి పెట్టి ఈ బొక్కలోంచి తీద్దాం. అందట్లేదు. విండ్ మూలన కొంచెం కట్ అయిపోతానే ఉన్నాయి. విండ్ ఇట్లా వెళ్ళినప్పుడల్లా ఇట్లా కోసేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నారు నెవాడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, కొంచెం గ్రీనరీ చేయడానికి. ఈ లోపల ఏదో ఉందే, బిల్డింగ్ రాక్స్ ఆఫ్ డెజర్ట్ అంట. ఓకే, ఇక్కడ ఉన్నాయి రాళ్ళు, క్యాల్సైట్. ఓకే, ఇదొక రకమైన రాయి. ఫాసిలైజ్డ్ పెట్రిఫైడ్ వుడ్. ఇది చెక్కనే కానీ కొన్ని చాలా కోట్ల సంవత్సరాలకి రాయికి మళ్ళీ మారిపోయింది. పెట్రిఫైడ్ వుడ్ అంటారు దీన్ని. అరిజోనాలో పెట్రిఫైడ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంది. కూలిపోయిన చెట్లు రాళ్ళకు మళ్ళీ మారిపోయింది. ఎప్పుడైనా అక్కడికి వెళ్దాంలే. ఫాసిల్ కోరల్, ఇదొక ఫాసిల్ క్వార్ట్జ్ క్రిస్టల్. జిప్సమ్, శాండ్ స్టోన్. మనం ఇందాక చూసిన శాండ్ స్టోన్లు. ఇదిగో ఇది లైమ్ స్టోన్. ఈ రెండు అనమాట ఇవన్నీ. ఇదిగో భూమి లోపల పైన ఉండేదే సాలిడ్, లోపలంతా నిప్పులు చిందుతున్న లిక్విడ్ ఉంటుంది. ఇదంతా కోర్ ఆఫ్ ఎర్త్ అనమాట ఇది. ఇక్కడ ఈ ఎడారిలో ముఖ్యంగా ఉండే యానిమల్స్ 4-5 రకాలు. అందులో కుందేళ్ళు, జాక్ ర్యాబిట్స్ అంటారు. అవి కాకుండా వైల్డ్ బరోస్ అంటే ఒక రకమైన అడవి గాడిదలు, జింకలు, యాంటలూప్స్ అంటే కూడా ఒక రకమైన జింకలే. మౌంటైన్ గోట్స్ అంటే మేకలే కానీ మౌంటైన్లో ఉండే అనమాట, కొండలు ఎక్కుతూ ఉంటాయి. మౌంటైన్ షీప్స్, ర్యామ్స్. ఇది మౌంటైన్ షీప్. ఇలా ఉంటాయి. బయట తిరుగుతాయి, బయట కనపడతాయేమో కూడా చూద్దాం. ఇదిగో నా అక్కగాడు. ఇదిగో గీలా మాన్స్టర్. ఇంతకుముందు చెప్పాను ఈ యానిమల్, మీరు చూసారో లేదు. డయాబెటీస్, షుగర్కి వీడి వెనంలో నుంచి మందు తీస్తారన్నమాట. ఇందాక చూసిన మౌంటైన్ షీప్, ర్యామ్ అంటారు. దాని కొమ్ములు ఏం సాలిడ్గా ఉన్నాయి. ఒక 5 కిలోలు ఉంటుంది. 5 కాదు, 4 కిలోలు ఉంటుంది.
ఇదిగో 500 మిలియన్ల సంవత్సరాల నాడు, అంటే 5 కోట్ల సంవత్సరాల నాడు ఇలా ఉండేది. అంత సముద్రం, భూమి అంతా కూడా సముద్రమే, వాటరే ఉండేది. అప్పుడు ఇగో ఇవన్నీ ఉండేవి, అక్కడ ఆడుకుంటా ఉండేవి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అన్ని కోట్ల సంవత్సరాల నాడు అయ్యే ఉండేవి అంటే అయ్యే ఉన్నాయి. జీవం అనేది చిన్నగా స్టార్ట్ అయింది. మొదట్లో అన్ని బుజ్జి బుజ్జిగానే ఉండేవి, తర్వాతే అన్ని రాటు తెలిపినాయి. స్క్విరల్స్, ఎడారి ఉడతలు ఇక్కడ ఉన్నాయి. ఎడారి ఉడతలు ఈడు పారిపోయారు. బుజ్జి బుజ్జిగా ఉన్నారు చూడు. రాకెట్లు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాయి. వెరైటీగా ఉన్నారనమాట వీళ్ళు. ఎలకకు మళ్ళీ ఉన్నారు, కానీ ఉడత తోకేమో బుజ్జిగా. ఇక్కడ నుంచి ఆ లోపల నడుచుకుంటా 6 మైళ్ళు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే లోపల ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. తెలుసుగా, నడవడం అంటే మనతోట అయ్యే పని కాదు. కారు ఎక్కేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం. డ్రైవ్ భలే మజా ఉంటుంది ముందుకెళ్ళే కొద్దీ. ఇట్లా స్టీప్గా ఇట్లా వ్యాలీకి మళ్ళీ ఉంటుంది, సడన్గా ఎత్తులు ఉంటాయి. ఇదిగో ఇందాక మనం చూసిన ర్యామ్స్, గొర్రెలు, మౌంటైన్ షీప్స్ ఉన్నాయి ఇక్కడ. బండి పుల్ చేస్తున్నావు. చాలానే ఉన్నాయి, 10 దాకా ఉన్నాయి. ఆడుకుంటున్నారు. ఇంత ఉన్నాయి కొమ్ములు. ఇదిగో మనం ఇందాక కొమ్ములు చూసామా, ఆ కొమ్ముల మీద ఫోకస్ చేయండి. ర్యామ్స్ అంటారు. మౌంటైన్ షీప్స్, ర్యామ్స్ కొంచెం ఒకటేలాగా ఉంటాయి. ర్యామ్ అంటే ర్యామ్ బుల్లెట్, ఒక రకమైన షీప్. కొండలు ఎక్కడంలో ఎక్స్పర్ట్లు అనమాట వీళ్ళు. ఇక్కడ ఉండే ఈ రాళ్ళని, ఇక్కడ 7 ఉన్నాయి కదా, 7 సిస్టర్స్ అంటారనమాట. 1 2 3 4 5 6 7 సిస్టర్స్. మరి ఆ పేరు ఎందుకు పెట్టారు? స్టీప్గా ఉందో. ఈ రాళ్ల మీద చిన్న చిన్న మొక్కలు మళ్ళీ.
ఇక్కడ ఈ పక్కనే ఒక పెద్ద లేక్ ఒకటి ఉంటుంది, చూద్దాం. దానికి వెళ్ళే టైం లేదు నాకు. ఇక్కడ చూడు బుల్లెట్లు ఉన్నట్టు ఎలా ఉన్నాయో చూడు. పీకితే వస్తాయా? రావట్లేదు. కాంక్రీట్. ఇప్పుడు మనము బోరు డ్రిల్ చేసే డ్రిల్ బిట్లు ఉంటాయి కదా, దానికి కనుక టంగ్స్టన్ ముక్కలు ఎలా ఉంటాయో కింద అట్లా ఉన్నాయి డ్రిల్ చేయటం. ఇక్కడ ఈ పైకి ఒక 5 నిమిషాలు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే చిన్న హైక్ అనమాట. ఎలిఫెంట్ రాక్ అని ఒకటి ఉంటుంది, ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది అనమాట రాక్. అక్కడికి వెళ్ళి అది చూద్దాం. ఎండాకాలంలో దారుణంగా ఉంటుంది వేడి. అసలు బయటకు వచ్చి 2 నిమిషాలు కూడా నిలబడలేరు. అదిగో అది ఎలిఫెంట్ రాక్. కొంచెం అంతే ఉంది కదా, అందుకే ఆ పేరు పెట్టారు. తొండం, బాడీ. ఈ బొక్కలోనే మడతానా? పట్టాను రో. ఇది ఒక లుక్. హైట్ మీద ఉన్నాం అనమాట. ఇదంతా ఒక లుక్. ఇది నేను చూపిస్తానన్న మార్స్, మన భూమి మీద ఉండే వ్యాలీ ఆఫ్ ఫైర్. జీవితాలకాయంత హైక్ చేసానో లేదో తెలుసుగా, అయిపోతుంది ఆకలి. ఇక్కడి నుంచి లాస్ వేగస్ 1.5 గంటన్నర. పార్క్లో లోపలికున్నాం కాబట్టి 2 గంటలు వేసుకో. వీలైతే మంచి ఫుడ్ తినేసి అక్కడి నుంచి మన లాస్ ఏంజలీస్. ట్రాఫిక్ ఉంటే 6 గంటలు, ట్రాఫిక్ లేకపోతే 4 గంటలు. స్ట్రైట్గా వెళ్ళటమా అదనమాట. కానివ్వండి మరి.